నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుందండి. సో వన్స్ ఇది కనుక జరిగితే ఆయన ఈ నెల రోజులకు సంబంధించినవి ప్రశ్నించాల్సి వస్తుందా, లేకపోతే వాళ్ళు 5 సంవత్సరాలకు సంబంధించినవి తీయాల్సి వస్తుందా? రెండు జరుగుతాయి. అయితే నాకున్న అవగాహన ప్రకారంగా నేను అర్థం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ తోటే వెళ్తున్నారు అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే అసలు అసెంబ్లీకే పోకుండా ఎగ్గొట్టేస్తే నెపం వాళ్ళ మీద ఉంటుంది. చూసారా, ఎలక్ట్ అయిన తర్వాత జీతవత్యాలు తీసుకుంటూనే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళలేదు అనేటువంటి విమర్శ ప్రజల్లో నుంచి రాకుండా, నేను గతంలో కూడా చెప్పాను, అసెంబ్లీకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తారు. తక్కువ ఉన్నా కూడా చాలుగా వెళ్ళి పోడియం దగ్గర స్పీకర్ గారి దగ్గర కాస్త గొడవ చేయడానికి ఇదంతా కూడా మనకి మీడియాలో రావడానికి సరిపోతుంది కదా అది. ఓకే. తర్వాత మార్షల్ సైడ్ తిరిగి ఎత్తి తీసుకెళ్ళి బయట పారేస్తారు. అదే వాళ్ళకి కావాల్సింది కూడా. సో క్లియర్గా ఆయన చెప్పింది ఏంటి, గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డు తగులుతాము. ఏ కారణం చూపిస్తారంటే ఇప్పుడు జరిగిన హత్యలు ఉన్నాయి కదా, దాడులు, హత్యలు. సో ఆయన ప్రసంగం సాగకుండా అడుగడుగున అడ్డుపడతారు. అడ్డుపడ్డ తర్వాత ప్రభుత్వం దగ్గర వాళ్ళు 164 మందబలం ఉంది, కాసేపు చూస్తారు, తర్వాత ఏం చేస్తారు, మార్షల్స్ తోటి ఎత్తి బయటికి బారేస్తారు. అవగానే ఇది గౌరవ సభ కాదు, మా గొంతు నొక్కుతున్నారు కాబట్టి మేము ప్రజల దగ్గరికి బయలుదేరుతున్నాము, మేము ఓదార్పు యాత్ర చేసుకుంటాం, మాకు అది చాలని చెప్పేస్తే ఒక కాజ్ క్రియేట్ చేయడం కోసమే వాళ్ళు వస్తున్నారు అనేటువంటిది ఇట్స్ వెరీ క్లియర్. అయితే అందరికీ ఆసక్తిని కలిగిస్తున్న ప్రశ్నే నాలాంటి వాళ్ళతో సహా ఏంటంటే, ఈ 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా 10 మందినే పంపిస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారా ఓకే అనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు అనేటువంటి వ్యక్తి స్పీకర్గా ఉంటే ఆయన మొహం కూడా చూడటానికి ఇష్టపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని అధ్యక్ష అని పిలవాలంటే ఈయనకి నవనాడులు కుంగిపోతాయి. అలాంటి సందర్భంలో వచ్చి ఈయన అధ్యక్ష అంటాం, ఆయన కూర్చోవయ్యా కూర్చో అంటాం, ఈ సీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా హ్యాండిల్ చేస్తారు ఒకవేళ వస్తే? నేను అనుకుంటున్నదైతే ఆయన మాత్రం రాడనుకుంటున్నాను నేను. ఏదో ఒక కారణంతో వచ్చాడంటే మాత్రం అది 8th వండరే మనకి. ఏదేమైనా ఏంటంటే మనం అనుకున్నట్టుగానే గతంలోనే చెప్పింది, వెళ్ళిపోవడానికి అసెంబ్లీని వదిలి ఒక ప్రాతిపదిక ఏదో ఉండాలి కాబట్టి, ఒక బేస్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి, దాన్ని గవర్నర్ ప్రసంగం అనేటువంటి దాన్ని వాళ్ళు ఒక వేదికగా ఎంచుకోదలుచుకున్నారు. దాని ప్రకారంగా వస్తారు, గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ 11 మందిలో కూడా 10 మందిలో ఆయన కాక వివిధ పార్టీలు తలుపులు తడుతున్న వాళ్ళు వీళ్ళల్లో చాలామంది ఉన్నారు. 7-8 మంది ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎంత గట్టిగా పోరాటం చేస్తారు అసెంబ్లీలో అనేది కూడా మళ్ళీ ప్రశ్న. అక్కడ తేలిపోద్ది పాలేవో నీళ్ళేవో అనేటువంటిది. ఓకే. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి తూతూ మంత్రంగా ఏదో చేసి బయటకు వచ్చేస్తారా, గట్టిగా పోరాటం చేస్తారా, అసలు ఆయన చెప్పినా కూడా వెళ్లకుండా ఉంటారా అసెంబ్లీకి? 3 ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. ఈయన 3 ఆప్షన్స్లో ఎవరు ఏ ఆప్షన్ని చూస్ చేసుకుంటారనేటువంటిది కూడా మనం వెండితెర మీద చూడాల్సి ఉంటుంది. రేపు ఆసక్తికరంగా జరుగుతాయి మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు మాత్రం. జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా 90% ఆయన అసెంబ్లీకి వచ్చే ఛాన్సెస్ అయితే కనపడట్లేదు నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని ఆ సీట్లో చూడటం అనేటువంటిది అతను డైజెస్ట్ చేసుకోలేనటువంటి విషయం. ఒకవేళ నిజంగా కనుక వచ్చాడు అంటే ఆయన్ని అభినందించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలో కొంతన్నా మార్పు వచ్చింది, ఆయనలో మార్పు చూడాలి అనుకునే నాలాంటి వాళ్ళకి చాలా సంతోషాన్ని కలిగించేది. ఎందుకంటే మారాలి మనిషి అన్నాక. మన వ్యక్తిగత ప్రతిష్టల కంటే కూడా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో నీకు ప్రతిపక్ష హోదా, నాయకుడి హోదా లేకపోవచ్చు, కానీ నువ్వే కదా ప్రధాన ప్రతిపక్షం అక్కడ. కాబట్టి నీ పాత్ర నువ్వు పోషించాలి అంటే ఖచ్చితంగా రావాలి. నీ వ్యక్తిగత అహం కంటే కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి బాధ్యతని ఇది ముఖ్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కనుక తను కూడా అటెండ్ అయితే మనందరం కూడా అభినందించాలి. ఓకే. మరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. సో అదేలేండి, అయ్యన్న పాత్రుడు గారు ముఖ్యంగా చాలా వరకు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టిన చాలా అంశాలు ఉన్నాయి. అంతే కదా, ఆయనకి గుర్తున్నాయి, ఈయనకి గుర్తున్నాయి. ఇబ్బంది పెట్టిన ఆయనకి గుర్తున్నాయి, పడ్డాయనకి గుర్తున్నాయి. పడ్డాయన కూడా అక్కడ ఫైర్ బ్రాండ్. అవును. ఇప్పుడు ఆయన ఏమన్నా సౌమ్యుడో లేకపోతే పోనీలే అని తీసేసుకునేటువంటి వ్యక్తి అయితే కాదు, అది వేరే విషయం. అవును.
ఆయన మీరు రూపాయి అంటే నేను రూపాయిన్నర అంటాడు. ఆయన కావాలని వెయిట్ చేస్తున్నాడు ఆయన. అదే. కాబట్టి రేపు సమావేశాలు రసవత్తరంగా ఉంటాయి. ఉమ్. కాకపోతే ఇందాక నేను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు కోలుకోవాలి, రావాలనే మనందరం కూడా ఆశించాలి, వస్తే అభినందించాలి.